అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మందకృష్ణన్న గారు తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి మాదిగ ఉపకులాలకు, అలాగే బీసీ కులాలకు, అదర్ క్యాస్ట్ కూడా ఆయన సేవ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆయన సేవాభావాలను మెచ్చి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది చాలా అద్భుతం. ఆ పద్మశ్రీ అవార్డు రావడంతో మందకృష్ణ గారి ఫ్యామిలీ మొత్తం ఒక మీడియాతో మాట్లాడుతూ, మందకృష్ణ గారు మాతో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఎక్కువ ప్రజలలోనే ఉంటారు, ఎక్కువ ఆయన పోరాటాలనే దిశగానే అడుగులు వేస్తుంటారు, మాతో టైం స్పెండ్ చేయడం తక్కువ అని ఆయన భార్య అనడం జరిగింది. అదేవిధంగా ఆయన కూతురు కూడా అదే అనడం జరిగింది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఇద్దరు కొడుకులు కోళ్ళి మొత్తం ఒక భావోద్వేగానికి అయితే గురి కావడం జరిగింది. ఆయన వాళ్ళల్లో అంటే వాళ్ళ మధ్యలో తక్కువ ఉంటారంట, ఎక్కువ ప్రజలలోనే ప్రజల కోసం ఏం చేయాలి, ప్రజలకు నేను ఎలా ఉపయోగపడాలని ఉద్దేశంతోనే మందకృష్ణన్న గారు ఎప్పుడు ఆరాటపడుతూ ఆలోచన చేస్తూ ఎప్పుడు అదే లోకంలోనే ఆయన ఉండిపోతారంట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేయాలి, రేపు ప్రజల కోసం ఏం చేస్తే ఆ పని అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన ఇంట్లో కూడా ఆలోచన చేస్తూ ఉండేవారంట. చూడండి, అలాంటి వ్యక్తి ఈ రోజున పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. మరి ముఖ్యంగా మందకృష్ణన్న గారు మాదిగ ఉపకులాల కోసం గత 30 సంవత్సరాల నుంచి ఆయన ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమం మీద 1994లో ఎంఆర్పిఎస్ స్థాపించి, ఆయన ఎంఆర్పిఎస్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పోరాటం ఆగలేదు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూనే ఆయన పేద ప్రజల కోసమే అండగా నిలుస్తూ మొదటగా బాబు జగజ్జీవన్ రామ్, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత దళితుల వాడలలో పేరొందిన వ్యక్తిగా మందకృష్ణ మాదిగ గారు ఉంటారనే విషయం అయితే మనం మర్చిపోవద్దు. అలాంటి వ్యక్తిని ఎప్పటికీ మనం దళిత కులాలకు ఎప్పటికీ మర్చిపోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సమాచారాలను తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే.